చికిరి చికిరి ఆ చంద్రుల్లో ముక్క జారిందే నీ లెక్క ఒళ్ళంతా ఆడిందే తైతక్క. హే బంగారు గొలుసు, అమ్మ ఈ మధ్య కాలు ఊకే గులుగులు పెడతాను, చలికాలం కదా. ఆ చంద్రుల్లో చుక్క జారిందే నీ పక్క. వావ్, గోల్డ్ చైన్ అంటే ఇది అమ్ముకుంటే నాకు ₹1,00,000 పైనే వస్తాయి. ఒక్క దెబ్బతో నా అప్పులన్నీ సఫా. వచ్చేస్తున్నారా గోల్డ్ స్మిత్? ఇప్పుడు దీన్ని గోల్డ్ స్మిత్ దగ్గర తీసుకెళ్తే దీన్ని బిల్ అడుగుతాడు, అంటే దొరికిపోతాం. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఐడియా. అరే జపాని, మంచి డీల్ ఆఫర్ ఉంది, వెంటనే మన లొకేషన్కి వచ్చేసాయి. ఏంట్రా ఆ సెక్యూరిటీ గార్డులకు ఎందుకు దొరుకుతున్నావురా? ఎందుకు పిలిచావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏంట్రా? అంటే అన్నానంటావు కానీ నీకెవడైనా ₹1,00,000 విలువ చేసే బంగారు గొలుసు హాఫ్ రేట్ అంటే 50,000కే ఇస్తానంటే నువ్వు ఎలా ఫీల్ అవుతారా? వావ్ అని ఫీల్ అవుతారా? మరి అవ్వవేంట్రా? మరి ఏదిరా గోల్డ్ చైను? ఇంకా పారు. అరే ఇది గోల్డ్ చైనేరా. ఎక్కడిదిరా నీకు ఇది? అవన్నీ నీకు అనవసరం. దీని వాల్యూ మార్కెట్ లో ₹1,00,000 ఉంది. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు హాఫ్ రేట్ అంటే 50,000కే ఇస్తా. కావాలంటే చెప్పు, నాకు 50,000 ట్రాన్స్ఫర్ కొట్టు, ఈ చైన్ నీ చేతిలో పెడతా. నెక్స్ట్ వీక్ నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. ఒకవేళ ఈ ఆఫర్ చైన్ దానికి ఇచ్చేస్తే చైన్ లేని డాగ్లా నా ఇంట తిరుగుతుంది. నీలోకేనా కదా? అరే అది మామా, బిజినెస్ లో వరుసలొద్దు, పాయింట్ కి రా. అరే మామా, నేను నీ ఫ్రెండ్ కాబట్టి 50,000 కాదురా 30,000 ఇస్తా. నువ్వు ఓకే అంటే స్పాట్ పేమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తా. ఏంది 30,000 ఇస్తావా? బయట పార్టీలు 70,000కి రెడీగా ఉన్నారు. ఏదో ఫ్రెండ్ కదా అని హాఫ్ రేట్ చెప్పా. నీ వల్ల కాదు కానీ ఉంటా, బాయ్. మామా ఏంట్రా? ఇదంతా కాదురా, 40,000 ఇస్తా. నువ్వు ఓకే అని చెప్పు, స్పాట్ పేమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తా. దానికన్నా మించిందైతే నా వల్ల కాదురా. వీడి ఇచ్చేలా లేడే. సరేలే, సచ్చిన దానికి వచ్చిందే కట్నం. సరేరా, నువ్వు నా ఫ్రెండు కాబట్టి 40,000కి డీల్ ఓకే. వెంటనే అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ కొట్టు, ఈ గోల్డ్ చైన్ నీ చేతిలో పెడతా. చంద్రుల్లో చుక్క జారిందే నీ లెక్క ఒళ్ళంతా. పడిందా? పడింది. గోల్డ్ చైన్ ₹1,00,000 చైన్ 40,000కి కొట్టేశావు. లక్కీ ఫెలో. సే బక్కనారి, నీ బర్త్డే గిఫ్ట్ సెట్ అయిపోయింది. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. బిలేటెడ్ హ్యాపీ దీపావళి. You put down the phone